ఓ ఆసక్తికరమైన సుప్రీంకోర్టు కేసు గురించి ఇప్పుడు చూద్దాం. ట్రయల్ కోర్టు, ఆపై హైకోర్టు, రెండు చోట్ల అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. సుప్రీంకోర్టు అతనిని నిర్దోషిగా తేల్చింది. అసలిది ఎలా సాధ్యం? ఒకే కేసు, రెండు భిన్నమైన తీర్పులు ఎలా? ఈ కేసు మొత్తం నిలబడింది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద. అంటే హత్యను చూసిన సాక్షులు లేరు. మరి ఈ ఆధారాలను సుప్రీంకోర్టు ఎలా పరిశీలించిందో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, పూరన్మల్ దగ్గర దొరికిన 46,000 రూపాయల నగదు. ఇక్కడే అసలు సమస్య. రికవరీ చేసిన డబ్బు లెక్కల్లోనే తేడా వచ్చేసింది. అంటే కేవలం డబ్బు దొరికితే సరిపోదు, దానికి నేరానికి లింకుందని నిరూపించాలి. ఇక రెండవ ఆధారం బాధితురాలి రక్తపు మరకలన్న చొక్కా. వినడానికి చాలా బలంగా ఉంది గదా. కాని కోర్టు ఓ సింపుల్ ప్రశ్న వేసింది. అన్ని రోజులు దొరికితే దాన్ని కాల్చకుండా ఎందుకు దాచాడు? అసలు సమస్య చొక్కా దొరకడం కాదు, అది ల్యాబ్కు వెళ్లే దారిలోనే గొలుసు తెగిపోయింది. ఎవరు తీసుకెళ్లారు, ఎప్పుడు పంపారు? ఈ గందరగోళంలో సాక్ష్యాన్ని మార్చే అవకాశముందని కోర్టంది. అందుకే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒక పనికిరాని కాగితం కింద మిగిలిపోయింది. ఇక మూడవ, చివరి ఆధారం నిందితుల మధ్య జరిగిన ఫోన్ కాల్స్. ఇలాంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాల విషయంలో చట్టానికి ఓ ఖచ్చితమైన రూలుంది. ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఆ డిజిటల్ రికార్డ్స్ ఒరిజినల్ అని నమ్మకం. ఇదొక రక్షణ కవచం లాంటిది. కానీ ప్రాసిక్యూషన్ ఈ ముఖ్యమైన సర్టిఫికెట్ను ఇవ్వడంలో ఫెయిల్ అయింది. ఇది వాళ్ల కేస్కి పెద్ద దెబ్బ. ఇన్ని చిన్న పొరపాట్లే కేసుని ఎందుకు దెబ్బతీశాయి? ఎందుకంటే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కేస్. ఇలాంటి కేసుల్లో సాక్ష్యాల గొలుసులో చిన్న బ్రేక్ కూడా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ గొలుసులోని ఒక్క లింక్ కాదు, ప్రతి లింక్ తెగిపోయింది. మొత్తం ఆధారాల గొలుసే తెగిపోవటంతో శిక్ష నిలబడదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక నేరాన్ని నిరూపించడానికి ఎంత పక్కా సాక్ష్యం కావాలో ఈ కేసు ఒక మంచి ఉదాహరణ. చివరగా ఈ కేసు న్యాయ వ్యవస్థ గురించే మనలో ఓ పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తుంది.